హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రైడ్ బిర్యానీ. ఈ బిర్యానీ రెసిపీ చూసే ముందు ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ ఫ్రైడ్ బిర్యానీ చేయడం కోసం ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్ల కారము, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని మూతపెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో 2 వైపులా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయాలి. ఈ చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు అన్నీ వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటాలు అనేవి మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని 1 కప్పు రైస్ వేసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ అనేది కొంచెం నీరుగా ఉన్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని రైస్ పైన వేసుకొని కొత్తిమీర, పుదీనా పైన చల్లుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ, రుచికరమైన చికెన్ ఫ్రైడ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.